కృష్ణా 6 వరంగల్. అస్నా తుఫాన్ కారణంగా ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కుకట్పల్లిలోని అల్లాపూర్ డివిజన్లో గల సఫ్తా నగర్లో ఇళ్లలో నీరు చేరడంతో స్థానికులు కుటుంబాలతో సహా రోడ్డున పడ్డారు. పక్కనే ఉన్న నాలాలో నీరు ఉధృతంగా ప్రవహించడంతో డ్రైనేజీ నీళ్లన్నీ ఇళ్లలోకి చేరాయి. దీంతో అన్నం వండుకోవడానికి కూడా సరైన వసతులు లేకపోవడంతో స్థానికులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం తగిన సహాయక చర్యలు అందించాలని వేడుకుంటున్నారు. तालाब मिले सो और इलीगल नाला क्या बोलते सो पूरे जम गया तालाब का आके, उसकी वजह से पूरा पानी घरों में जा रहा। सब पूरे परेशान है। अभी देखिए पूरा पब्लिक परेशान है, आने जाने को रास्ता नहीं है। पहले खाना खाने को नहीं है, बहुत परेशानी है। हाँ बोले क्या करते, बोले क्या अभी तक नहीं करे। आप क्या चाह रहे हैं गवर्नमेंट से? ये काम करके दिए तो अच्छा है। पाइपलाइन डालना बोलते हैं। पाइपलाइन डाल दीजिए और तालाब जैसा था वैसा कर दो, और नाले का टच, और क्या नहीं है। अब ये परेशानी हो रही है अपने को। हॉस्टल का बच्चा है हमारा, तकलीफ हो रहा है। हॉस्टल की बच्चा है, तकलीफ हो रहा है बहुत। कितना महीने से नाला है? कितना साल हुआ ये बिल्डिंग बनने के बाद से? जाने आने मुश्किल नहीं आ रही, रास्ता नहीं है। और तालाब नाला दिए तो दिए, पर ब्रिज नहीं करे, कुछ नहीं करे। नाले को पहले इलीगल नाला है, अभी तो खोल दिया हमारी तरफ। గత 2 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి మూసాపేటలోని సఫ్దార్ నగర్ వాసులు ఇళ్లలోకి నీరు చేరి వారికి తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. ఇక్కడ నాలా చూసినట్లయితే మనము ఈ మన వాసవి వారు మొత్తం ఇంత ముందు కబ్జా చేసేసేసి ఇవంతా కూడా మొత్తం వీళ్ళ సైడ్ ఇల్లీగల్ గా నాలాని మళ్లించినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. ఈ నాలా వల్ల నీరు ఇంత ముందు 4 సంవత్సరాల కింద ఈ చెప్పండి మీకేమి ఇబ్బంది అవుతుంది? ఇక్కడ ఏంటంటే ఆ పైన హైటెక్ సిటీ అక్కడ నుంచి మొత్తం కన్వర్ట్ చేశారు. ఇక్కడ నేను ఎన్నిసార్లు చెప్పినా ఇది వర్షం నీళ్ళు అయితే కావు, కాకపోతే ఈ కెమికల్ వాటర్ వస్తున్నాయి. మొత్తం కెమికల్ వాటర్, రోజుకి ఒక కలర్ వస్తుంది. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటారు. ఇంతకపోతే ఈ మున్సిపల్ వాళ్ళకి చెప్తేనేమో ఇది మా ఆధ్వర్యంలో రాదు, అది ఆ లైన్ రోడ్లకు సంబంధం, మేము సాఫ్ చేయమంటారు. ఇంతకుముందు ఈ నాలా ఇక్కడ ఉండేదా? ఇది లేదు, ఇక్కడ నాలా లేనే లేదు. బస్సి నాలా అక్కడ ఉంది, అక్కడ నుంచి వస్తాయి ఆ నీళ్ళు, అక్కడ నుంచి వస్తాయి. ఇదేమో పర్సనల్ గా వీళ్ళు పర్సనల్ పెట్టుకున్నారు. ఇది వీళ్ళు సాఫ్ చేయమంటే ఒక్కరు కూడా ఇక్కడ రారు, ఇక్కడ చూడరు. నా మున్సిపాలిటీ వాళ్ళు రారు, వీళ్ళు రారు. ఇది మాకు సంబంధం లేదంటారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా. కమిషనర్ ఏకి కూడా చెప్పినా నేను, మీరు వచ్చి చూడండి సార్ అంటే అక్కడ అంతా చేస్తారు. ఇది మా అదులో రాదు, మేము మాకు ఏది వస్తుందో అదే చేస్తా అని వాళ్ళు కూడా రారు ఇక్కడ మున్సిపల్ వాళ్ళు. అది పరిస్థితి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ నీళ్లు మోకాల ఎత్తు వరకు నీళ్లు ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా ఈ నాలాలోని గుర్రపు డెక్క అంతా కూడా ఇది నాలా కాదు. యాక్చువల్ గా ఇది 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కిందము ఇక్కడ నాలా లేనే లేదు. ఈ ఇల్లు మీరు చూసినట్లయితే అన్ని ఇళ్లలో కూడా నీరు మొత్తం చేరిపోయి ఉన్నాయి. ఇక్కడ ఈ కెమికల్ వాటర్ ఈ గుర్రపు డెక్కలు కూడా ఈ చెరువు నిండిపోయి ఇక్కడికి రావడంతో తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. ప్రభుత్వం ఇటువంటి వారిని ఆదుకోవాలి. అంటు రోగాలు ఇంట్లో మనం చూసినట్లయితే బొద్దింకలు పాములు అన్ని కూడా ఇళ్లలోకి చేరి చాలా ఇబ్బంది గురి అవుతున్నారు. 2 రోజులుగా వీరికి అన్నం లేదు. పిల్లలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. ఇక్కడ ప్రభుత్వము అధికారులు ఒక్కసారి ఇక్కడికి ఇంతవరకు 2 రోజుల నుంచి వర్షం కురుస్తున్నా కూడా ఇంతవరకు ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చిన పాపన లేదని చెప్పేసి కాలనీ వాసులు బస్తీ వాసులు కాబోతున్నారు. ఈ కాలనీ జిఎఫ్ఎంసీ వాళ్ళు కూడా ఇంతవరకు పట్టించుకోరు. మాకు సంబంధం లేదు, ఈ కాలనీ ఇది ప్రైవేట్, ఇది వారికి సంబంధించింది, మాకు ఈ నాలుగు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా జిఎఫ్ఎంసీ వారు చెప్తున్నారు. ఇక్కడ బస్తీ వాసులు అయితే చాలా మనం చూస్తున్నాము. వాళ్ళ వేదన అయితే ఆడపిల్లలు మహిళలు చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు. ప్రభుత్వము ఇటువంటి సఫ్దార్ నగర్
అల్లాపూర్ పరిధిలోని సఫ్దార్ నగర్ ఇక్కడ కార్పొరేటర్ కానీ ఎవరైనా కానీ వీళ్ళకి వచ్చి ఆదుకోవాలి. వీరి కనీసం అన్నప్రాసనకి భోజనానికి అయినా సరే వచ్చి వీళ్ళని పునరావాసానికైనా సరే వీళ్ళని ఇక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్ళాలని చెప్పి వారు కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్ తోటి ఆనంద్, 6 టీవీ. పిఠాపురం పట్టణం గోల్డ్ మార్కెట్లో ఎడతెరిపి